హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మసాలాలకి ఇక్కడ చూపించినవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. స్మాష్ దిస్. ఇలా చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకోకూడదు. అలా కచ్చా కాదు, ఇలా మెత్తగా కొట్టుకోవాలి. వాటర్ పోసి కొట్టాం కాబట్టి మెత్తగా అయింది పేస్ట్. ఇవి వచ్చేసి కలబెరగడ్డలండి, నిలువుగా ఉంటాయి. గుంటూరు పచ్చిమిర్చి, తెనాలి టమోటా కట్ చేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టు. తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసేద్దాం. నూనె కావాలి. ఆనియన్ వేసేద్దాం. ఇది మంచిగా ఎలాగే వరకు వేసుకోవాలి. వేగేలా లైట్ బ్రౌన్. టమాటాలు వేసేద్దాం. ఇది కూడా మంచిగా వేగేలా వేసుకోవాలి. వేసేద్దాం. ఇప్పుడు లైట్గా అలా స్నాచ్ చేసుకోవాలి. అలా అయితే తొందరగా టమాటా కర్రీ పడుతుంది. దాని ఫ్యూచర్ టమాటా చికెన్ పసుపు వేసేద్దాం. ఇప్పుడు మంచిగా త్వరగా వేగాలి. అని కూడా ప్రజెంట్ అయితే చికెన్ వేసేస్తున్నాం. పచ్చిమిరకాయ టమాటా ఎరగడ్డ అని కూడా మంచిగా వేగాలి. సో చికెన్ వేసేస్తున్నాం. చికెన్ కూడా మంచిగా దట్ ఈస్ వన్స్ అండ్ బ్రో నో ప్లేట్స్ కలర్ మారింది. సో ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. తర్వాత చికెన్ బాగా అయింది. సో ప్రజెంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఏదైతే మనం పెట్టామో అది వేద్దాం. మొత్తం గేట్ చెప్పరా మళ్ళీ ముందు కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం. ఇది వేసుకుని మొత్తం తినాయి. అదే లైట్గా 50% ఉడికాయి. అల్లం పేస్ట్ పచ్చివాసన పెంచినంత వరకు బాగా మధ్య పెట్టాం. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం. అన్ని చికెన్ నుంచి కూడా వాటర్ అసలు కర్రీ పూర్తి అయ్యేందుకు వాటర్ వేయకండి. నూనె ఇప్పుడు యాడ్ ఇంకొద్దిసేపు ఉడికినిద్దాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మన చికెన్ ఉడికింది. అసలు వాటర్ యాడ్ చేయాలి. మొత్తం అదే వాటర్ వేస్తాను. ఇంకా కబ్బొడి బాగా ఎక్కువ వేస్తాం లేదా నేను ఇంకా కొంచెం చాలు. ఇంకా ఇదే చాలు చాలుప్ప. ధనియాల పొడి పట్ట ధనియాల పొడి గరం మసాలా పొడి తగినంత వేసుకున్నాం. తగినంత వేసుకోండి. మా దగ్గర వేయాలి. రంగు మారుతుంది. యాడ్ చేస్తాం. కొంచెం మరిద్దాం. సో దట్ మసాలా మంచిగా ఉడికాయి. ఫైనల్లీ న్యాచురల్గా ఓన్లీ ఉప్పు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో న్యాచురల్గా చేసిన చికెన్ కర్రీ రెడీ. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. చూడడానికి చాలా టెండర్గా ఉంది. జ్యూసీగా ఇలా న్యాచురల్గా చేసుకోండి. మసాలా యాడ్ చేయకుండా మంచిగా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఫైనల్ అవుట్పుట్.